Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. నమస్కారం ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు అపార నష్టం. పెన్గంగలో పెరుగుతున్న నీటి మట్టం. వరద నష్టంపై మంత్రి జూపల్లి సమీక్ష. సంగారెడ్డి జిల్లాలో సింగూరు ఎడమ కాల్వకు గండి. నీట మునిగిన పంట పొలాలు. తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర ఆదేశం. ఎన్టీఆర్ జిల్లాలో తగ్గని మున్నేరు వరద ఉధృతి. పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలని ప్రజలు అధికారులకు సూచన. ఇరవై 24 గంటల్లో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం. ఉత్తర కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్. సీమ జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని అంచనా. జమ్మూ కాశ్మీర్ కఠువాలో మేఘ విస్ఫోటనం. పోటెత్తిన ఆకస్మిక వరదలు. 7 మృతి. దెబ్బతిన్న రైల్వే ట్రాక్, జాతీయ రహదారి. బీహార్లో రాహుల్ గాంధీ ఓట్ అధికార్ యాత్ర. బీజేపీ ఆర్ఎస్ఎస్లపై విమర్శలు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు యత్నిస్తున్నట్లు ఆరోపణ. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు రెట్టింపు లబ్ధి. సహకరించాలని రాష్ట్రాలకు ప్రధాని సూచన. ఢిల్లీలో 2 హైవేలు ప్రారంభం. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలు వణికిపోతున్నాయి. భారీ వర్షాలు దంచి కొట్టడంతో వాగులు వంకలు ఉప్పొంగిపోతున్నాయి. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు కడెం ప్రాజెక్టు గేట్లు తెరవడంతో జలాశయంలో నీటి ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టుకు 62 గేట్లకు గాను అధికారులు 20 గేట్లు తెరిచి 1,78,130 క్యూసెక్కుల నీటిని గోదావరి నది దిగువకు వదులుతున్నారు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 1,51,906 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 59.766 టీఎంసీలుగా ఉంది. భారీ వర్షానికి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం వ్యాప్తంగా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని గుండెగం వద్ద వంతెన పైనుంచి పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రవహించడంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది. ఎగువ నుంచి వరదతో గుండెగం వంతెన నీట మునిగింది. భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి 13,903 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 358 మీటర్లు కాగా ప్రస్తుతం 358 మీటర్లకు చేరుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలో పాతాళగంగ భూమిపైకి ఉబికి వస్తోంది. మోటార్ లేకుండానే నీరు బయటకు వస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీటి ఉధృతి పెరిగి సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇస్సోజీపేట గ్రామ శివారులో సింగూరు కాలువకు గండిపడింది. కాలువ నుంచి పొలాల్లోకి వరద నీరు చేరింది. ఒక్కసారిగా పోటెత్తిన వరదతో పొలాలు నీట మునిగాయి. చాలా వరకు నీరు వృధాగా పోతుంది. రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్థానిక అధికారులతో కలిసి ట్రాక్టర్లో ఘటనాస్థలికి చేరుకున్నారు. కాలువ తెగిన పరిసరాలను పరిశీలించారు. నీటిపారుదల, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వెంటనే మరమ్మతులు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తక్షణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షం తగ్గినప్పటికీ అపార నష్టం సంభవించింది. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ఎగువనున్న మహారాష్ట్రలోని పెన్గంగ నదిపై ఉన్న ఇసాపూర్ డ్యాం గేట్లు ఎత్తడంతో దిగువనున్న ఆదిలాబాద్ జిల్లాలో నీటి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో కురిసిన వర్షాల ప్రభావంతో పాటు జిల్లాలో కురిసిన కుండపోత కారణంగా తాంసీ, భీంపూర్, తలమడుగు, జైనథ్, బేలా మండలాల్లో పంట పొలాల్లోకి నీరు చేరుతోంది. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోని దాదాపు 10,000 ఎకరాలకు పైగా పంట నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఆపిల్గూడల్లోని తీర్మాల చెక్ డ్యాం కోతకు గురైంది.
నీట మునిగిన పంట పొలాలను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలోని వరద పరిస్థితిపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వీడియో కాల్ ద్వారా అధికారులతో ఆరా తీశారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. జలాశయాల్లోకి వస్తున్న వరద, దిగువకు వదులుతున్న నీటిపైన ఆరా తీశారు. రోడ్ల మీద నీరు పూర్తి స్థాయిలో తగ్గే వరకు ప్రజలు బయటకు రావద్దని, సహాయక చర్యల్లో ప్రజలు అధికారులకు సహకరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువన ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఉదయం 33.5 అడుగుల వద్ద నదీ ప్రవాహం కొనసాగుతోంది. 3 రోజుల క్రితం 16 అడుగులుగా ఉన్న గోదావరి నీటి మట్టం నిన్న ఉదయానికి 28 అడుగులకు చేరింది. ఈరోజు 33 అడుగులు దాటింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద వల్ల నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. స్నానఘట్టాల వద్ద మెట్లు నీటిలో మునగ్గా కళ్యాణకట్ట వరకు వరద నీరు వచ్చింది. నదిలో స్నానాలు ఆచరించే భక్తులు లోపలికి వెళ్లకుండా ఒడ్డునే చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. వరద ముప్పు ఉండడంతో కలెక్టర్ లక్ష్మీష ముందస్తు చర్యలు చేపట్టారు. లింగాల వంతెన వద్ద మున్నేరు వరద ఉధృతిని పరిశీలించారు. తెలంగాణలో కురుస్తున్న వర్షాల వల్ల మున్నేరుకు భారీగా వరద చేరుతోందని చెప్పారు. కృష్ణా, మున్నేరు, కట్టలేరు పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 4 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయంలోకి 1,78,101 క్యూసెక్ల వరద చేరుతోంది. శ్రీశైలం నుంచి 6,683 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 35,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,492 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. 4 స్పిల్వే గేట్ల ద్వారా 1,05,876 క్యూసెక్లు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 196.11 టీఎంసీలుగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 171,000 క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్ జలాశయానికి వస్తుండటంతో సాగర్ నిండుకుండలా మారింది. సాగర్ 20 క్రస్ట్ గేట్లను ఎత్తి 126,000 క్యూసెక్లు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహానికి అనుగుణంగా అధికారులు స్పిల్వే గేట్లను ఆపరేట్ చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587.20 అడుగులకు చేరింది. నాగార్జున సాగర్ డ్యాం అందాలను చూసేందుకు ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడి మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో కొనసాగుతోన్న అల్పపీడనం ఈ నెల 19న తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. విశాఖపట్నం, అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. శ్రీకాకుళం, మన్యం, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లోని కిస్తవాడ్లో ఇటీవల క్లౌడ్ బర్స్ట్ ఘటన మరొక ముందే కఠువాలో మరో మేఘ విస్ఫోటనం సంభవించింది. ఆకస్మిక వరదల కారణంగా 7 ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. వరదల ధాటికి సమీపంలోని రైల్వే ట్రాక్లు, జాతీయ రహదారి దెబ్బతిన్నట్టు అధికారులు చెప్పారు. ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ సీఎం లెఫ్టినెంట్ గవర్నర్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలకు మద్దతు ఇస్తామని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో మరోసారి క్లౌడ్ బరస్ట్ విరుచుకుపడింది. కఠువా జిల్లాలోని జోడ్ ఘాటీ గ్రామంలో ఆకస్మిక వరద సంభవించింది. ఈ ఘటనలో 7 ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు ప్రకటించారు. పలువురు గాయపడినట్టు చెప్పారు. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్టు తెలిపారు. భారీ వర్షాల కారణంగా సహాక్, ఖాద్, ఉజ్ నదుల్లో నీటి శాతం అమాంతంగా పెరిగిపోయింది. రైలు పట్టాలు దెబ్బతినడంతో పాటు ఆ ప్రాంతంలోని జాతీయ రహదారితో సహా ప్రధాన మార్గాలపై వాహనాలు నిలిచిపోయాయి. పలు ఇళ్లతో పాటు కఠువా పోలీస్ స్టేషన్లోకి కూడా వరద నీరు చేరింది. క్లౌడ్ బరస్ట్ ఘటనపై జమ్మూ కాశ్మీర్ సీఎం లెఫ్టినెంట్ గవర్నర్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలకు మద్దతిస్తామని చెప్పారు. అంతకుముందు కఠువా ఎస్ఎస్పీ శోభిత్ సక్సేనాతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఫోన్లో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై ఆరా తీశారు. సహాయక చర్యల్లో కేంద్ర బలగాలు, స్థానిక అధికారులు నిమగ్నమైనట్టు ఎక్స్ మాధ్యమంలో పోస్ట్ చేశారు. ఇటీవల కిస్తవాడ్లో మచైల్ మాతా దేవి దర్శనానికి వెళుతున్న యాత్రికులపై మేఘ విస్ఫోటనం విరుచుకుపడింది.
ఈ ప్రమాదంలో 2 సిఆర్పీఎఫ్ సిబ్బందితో సహా ఇప్పటివరకు 60 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్లోని చండీగఢ్, మనాలి జాతీయ రహదారిలోని మండి కులు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. అధిక సంఖ్యలో ఇళ్లు, దుకాణాలు ధ్వంసం అయ్యాయి. రోడ్డుపై పెద్ద ఎత్తున బురద పేరుకుపోయింది. పనారస, టకోలి, నాగ్వెన్తో పాటు అనేక ప్రాంతాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. రాకపోకలు పునరుద్ధరించేందుకు బురద తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. ఆకస్మిక వరద వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నీటి విలువ తెలియట్లేదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. భారీ వర్షాలతో కృష్ణా, గోదావరికి వరద ప్రవాహం పెరుగుతున్నా నీటిని ఒడిసిపట్టకుండా వందల టీఎంసీలు వృధాగా సముద్రంలోకి పోతున్నాయని ధ్వజమెత్తారు. సిద్దిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్, బీఆర్ఎస్పై ఉన్న కోపంతో రైతులకు అన్యాయం చేయవద్దన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది అన్న ఆయన 62,000 క్యూసెక్కుల వరదను వృధాగా సముద్రంలోకి వదులుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా బురద రాజకీయాలు మానుకుని వరదను వృధాగా పోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పంపులను ఆన్ చేసి రిజర్వాయర్లను నింపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదులుతూ ప్రాజెక్టులను పడావు పెడతా ఉంది. మీరు చేయాల్సిందేంది? నందిమేడారం, గాయత్రి పంప్ హౌజులు రెడీగా ఉన్నాయి, రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి, చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి. నీళ్లను ఒడిసి పట్టండి, వెంటనే మోటార్లు ఆన్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాం. దురదృష్టం, ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయలేదు. ఇప్పుడు ఏం చేసిండ్రు? ఎల్లంపల్లి గేట్లు ఎత్తి సముద్రంలోకి నీళ్లు వదిలేదు. ఇది దుర్మార్గం. ఇట్స్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్. ఎందుకంటే నీళ్ల విలువ రైతులకు తెలుస్తుంది. ఒకవైపు వరదలు ముంచెత్తుతా ఉంటే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చెరువులు నిండలేదు, ఇప్పటికీ డ్యాములన్నీ ఖాళీగా ఉన్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో 60% డ్యాములు ఖాళీగా ఉన్నాయి. ఏం చేస్తున్నారు మీరు? మీ బురద రాజకీయాల కోసం వరద నీటిని సముద్రంలోకి వదలకండి, వరద నీటిని ఒడిసి పట్టండి, బురద రాజకీయాలు మానండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఫార్మాసిటీ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కేటీఆర్ మండిపడ్డారు. కేవలం తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న రేవంత్ రెడ్డి ఆకాంక్ష నెరవేరదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేసి దాని స్థానంలో ఫ్యూచర్ సిటీ అనే అవాస్తవ ప్రాజెక్టును ప్రవేశపెట్టారని దుయ్యబట్టారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఒక నిర్దిష్ట ప్రజా ప్రయోజనం కోసం సేకరించిన భూమిని ఇతరుల ప్రయోజనం కోసం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు మళ్లించడం సాధ్యం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతన్నలు ఫార్మా కంపెనీల కోసం కేటాయించిన భూముల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలకు, రైతులకు స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో గురుకుల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క విద్యార్థి ప్రాణం పోలేదని తెలిపారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థుల నుంచి ఎలాంటి ఆందోళన రాలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. నాసిరకం పేరుతో 20,000 కుటుంబాల ఉపాధిని దెబ్బతీసేలా ప్రభుత్వం జీవో 17 తెచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ తెచ్చిన రెసిడెన్షియల్ స్కూళ్ల వ్యవస్థను ప్రభుత్వం దెబ్బతీస్తోందన్న ఆయన గురుకుల విద్యా వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎక్కడ చూసినా గురుకుల పాఠశాలల్లో చాలా దయనీయమైనటువంటి, బాధాకరమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల, అదేవిధంగా బీసీల పట్ల, మైనారిటీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ వ్యవస్థను, అంటే ఇది ఒక మానవీయ కోణంలో చూసి దీన్ని ఇట్లనే కంటిన్యూగా చేయవలసి ఉండే, కానీ దీన్ని అస్తవ్యస్తం చేయడంతో పాటు మళ్ళీ దీంట్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకురావడం కోసం, ఒక కార్పొరేట్ వ్యవస్థను జొప్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా జీవో నెంబర్ 17 ఏదైతే ఉన్నదో ఇది మన కళ్ళ కట్టినట్టుగా కనబడతా ఉంది. 20,000 కుటుంబాలకు సంబంధించినటువంటి భవిష్యత్తు, మరి వాళ్ళను రోడ్డున పడేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఆంధ్రప్రదేశ్లోని పెండింగ్ ప్రాజెక్టులపై సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు.
రేపు పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ కానున్నారు. ఏపీకి ఇటీవల సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి లోకేష్ కృతజ్ఞతలు చెప్పనున్నారు. ఏపీలోని పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో లోకేష్ సమావేశమవుతారు. ప్రభుత్వం తరపున వివిధ ప్రతిపాదనలను కేంద్ర మంత్రులకు లోకేష్ అందజేస్తారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రులతో భేటీ అయి రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చారు. సినిమాలు, సీరియళ్లలో మహిళల గౌరవాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. స్త్రీల పట్ల లింగ వివక్ష, అవమానకరమైన సంభాషణలు నిర్మూలించాల్సిన సమయం ఆసన్నమైందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. మహిళల పట్ల గౌరవం నిజమైన నాగరిక సమాజానికి పునాది అని గుర్తు చేశారు. మన పిల్లలు ఇంట్లో తెరపై చూసేది వారి విలువలను రూపొందిస్తుందని తెలిపారు. పిల్లలు చూసే విధంగా సినిమాలు, సీరియళ్లను చిత్రీకరించాలని లోకేష్ పిలుపునిచ్చారు. సరైన ఉదాహరణ ద్వారా ఈ పనిచేసి చూపిద్దామని లోకేష్ అన్నారు. రాజధాని అమరావతి మునిగిందంటూ ఓ వర్గం మీడియా విష ప్రచారం చేయటాన్ని రైతులు తీవ్రంగా ఖండించారు. అక్కసుతో అవాస్తవాలు ప్రచారం చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తప్పుడు ప్రచారం చేసేవారు రాజధానిలో పర్యటిస్తే వాస్తవాలు వారి కళ్లకు కనిపించేలా చూపిస్తామని హితో పలికారు. కొన్ని ఛానల్ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం చేయటం అనేది మాత్రం ధర్మం కాదు. రాజధాని మునిగింది, ఎన్ని అబద్ధాల ప్రచారం చేస్తున్నారు, అది పద్ధతి కాదు. కొన్ని ఛానల్ వాళ్ళు అయితే విష ప్రచారం చేస్తున్నారు, అది చాలా పద్ధతి కాదు. దాని మీద మట్టి క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ రాజధానిలో ఒక్క సుక్క నీళ్ళు నిలబడుతుంది లేదు, ఎక్కడ మునిగింది లేదు. ఇష్టానుసారంగా కొన్ని ఛానల్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, అది మట్టికి ధర్మం కాదు. నా రాజధాని మునిగిందంటే ఏ ఛానల్ అయినా సరే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవడం జరుగుద్ది. ముఖ్యంగా కేఎస్ ప్రసాద్ అనే అతను ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నాడు. గడ్డం ఊడిపోద్ది కొడితే మళ్ళీ వాడికి ఒకసారి క్రిమినల్ కేసులు పడితే చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ దృష్టి సారించింది. ఈ నెల 20న ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. సచివాలయం కాన్ఫరెన్స్ హాల్లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనుంది. ఈ భేటీకి రావాలని 14 ఉద్యోగ సంఘాలు, అనుబంధ సంఘాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆహ్వానించారు. ఈ భేటీలో ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చించనున్నారు. పాకిస్తాన్ ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఉపా చట్టం కింద నూర్ మహమ్మద్ను అరెస్టు చేసినట్లు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. పాక్కు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్న నూర్ మసీదుల వద్ద యువకులకు సమాచారం చేరవేశాడని వెల్లడించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయన్న అనుమానంతో ధర్మవరంలోని కోటకు చెందిన నూర్ మహమ్మద్ను ధర్మవరం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు. దేశ సమగ్రతకు అవరోధం కలిగించే కార్యకలాపాల్లో నూర్ పాల్గొన్నాడని, ఉగ్ర సంస్థ శిక్షణకు పిలిస్తే వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిసిందన్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అతన్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. నూర్ను కడప జైలుకు తరలించామన్న ఎస్పీ కస్టడీలో మరింత సమాచారాన్ని రాబడతామని వివరించారు. ఒక సెల్ ఫోన్, 2 సిమ్ కార్డులు అండ్ ఒక బుక్ 276 పేజెస్లో ఉంది. ఆ బుక్లో ఈ నిషేధిత వాట్సాప్ గ్రూపుల్లో వచ్చినటువంటి మెసేజ్లు, ఇన్ఫర్మేషన్ అంతా కూడా డౌన్లోడ్ చేసి దాన్ని ప్రచురించడం జరిగింది. ఇవన్నీ కూడా సీజ్ చేసి yesterday we have shown him arrest under UPA Act and other sections of the IPC which are telling about that enmity, hatred and enmity develop చేయడం అండ్ దేశ సమగ్రతకు, సమైక్యతకు అవరోధం కలిగించేటువంటి సమాచారాన్ని సేకరించడం, అలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, అలాంటి సెక్షన్స్తో ఎస్టర్డే అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం కడప సెంట్రల్ జైలుకు అతన్ని 14 రోజులు రిమాండ్ విధించి పంపించడం జరిగింది. ఈ వ్యవహారంలో అతని యొక్క వాట్సాప్ గ్రూపుల్లో పరిశీలిస్తే జైషే-ఈ మహమ్మద్, సదాయి జిహాద్, మక్బూజ్ కి ఆవాజ్, నజ్రియాతి అనే స్టూడెంట్స్ ఓపెన్ పొలిటికల్ గ్రూప్ ఇన్ పాకిస్తాన్, అట్లాగే కాఫీరాన్కి లియా తల్వార్ అనే ఒక వాట్సాప్ గ్రూపుల్లో, ఇతను సంస్థలకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఇతను మెంబర్గా ఉన్నాడు. సినీ కార్మికుల వేతనాల పెంపుపై త్వరలోనే పరిష్కారం లభిస్తుందని సినీ నిర్మాత సి కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న తాజా పరిణామాలపై ప్రముఖ నటుడు చిరంజీవితో కళ్యాణ్ సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడిన ఆయన తన వంతుగా కార్మికులతోనూ మాట్లాడతానని చిరంజీవి చెప్పినట్లు వెల్లడించారు. ఇరు వర్గాలకు న్యాయం జరగాలని ఆయన కోరుకుంటున్నట్టు చెప్పారు. సోమవారంలోగా సమస్యకు పరిష్కారం లభిస్తుందని కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే ప్రొడ్యూసర్స్ అందరూ కూడా రియల్గా చెప్పాలంటే చాలామందికి బయటికి తెలియంది ఏంటంటే ప్రొడ్యూసర్లు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రొడక్షన్స్. అలాగని చిన్న నిర్మాతలు నిజంగా బాగా సఫర్ అవుతున్నారండి. ఈ విషయాలు వేతనాల్లో కూడా చిన్న సినిమాలకి చాలా వర్తించవు అనేది వాళ్ళ కంఫర్టబిలిటీని బట్టి వాళ్ళు చేసుకోవాలనేదే మా స్లోగను. ఆల్రెడీ చిన్న సినిమాలు కానీ ఒక కండిషన్ ఉంది. ఏది ఏమైనప్పటికీ డెఫినెట్గా నాకు తెలిసి రేపు చిరంజీవి గారు వీళ్ళు మాట్లాడిన తర్వాత ఆయన కూడా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు నా వంతు నేను కృషి చేస్తాను, వాళ్ళతో మాట్లాడి ఛాంబర్కి పంపిస్తాను. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీరు కూర్చొని ఒక కంక్లూషన్కి పట్టు విడుపులు వదిలి ముందుకి సాగండి అని చెప్పారు. నేను ఇదే విషయాన్ని ఇప్పుడు ఛాంబర్ వారికి కౌన్సిల్ వారికి కూడా డిస్కస్ చేయటం జరుగుద్ది. డెఫినెట్లీ ఈ 2 రోజుల్లో సమస్య పరిష్కారమై త్వరలో షూటింగ్లు స్టార్ట్ అవుతాయి. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణల ముసాయిదాను రాష్ట్రాలకు అందించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆ ప్రతిపాదనలను దీపావళికి ముందే అమలు చేయడానికి సహకరించాలని రాష్ట్రాలను కోరినట్లు చెప్పారు. జీఎస్టీ సంస్కరణలు పేదలు, మధ్యతరగతి వర్గాలతో పాటు చిన్న పెద్ద వ్యాపారులకు మేలు చేస్తాయన్నారు. ఢిల్లీలో 11,000 కోట్ల వ్యయంతో చేపట్టిన ద్వారకా ఎక్స్ప్రెస్ వే, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్లను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. జీఎస్టీ చట్టాన్ని సరళతరం చేయడంతో పాటు పన్నుల స్లాబ్లను సవరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ద్వారకా ఎక్స్ప్రెస్ వే, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్తో దేశ రాజధాని ఢిల్లీని అనుసంధానం చేయటం వల్ల ప్రయాణ సమయం మరింత తగ్గుతుందన్నారు. గత 11 ఏళ్లలో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టినట్లు ప్రధాని తెలిపారు. ఎన్డీఏ పాలనలో సంస్కరణలు నిరంతరం కొనసాగుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు చోరీకి గురవుతున్నాయని చెప్పారు. బీహార్లో ఓటర్ అధికార్ యాత్ర కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఇతర ఇండీ కూటమి నేతలతో కలిసి రాహుల్ పాల్గొన్నారు. బీహార్లో ఈ యాత్ర 16 రోజుల పాటు 1300 కిలోమీటర్ల దూరం 20కి పైగా జిల్లాల మీదుగా కొనసాగుతుంది. వచ్చే నెల 1న పట్నాలో నిర్వహించే భారీ సభతో యాత్ర ముగియనుంది. బీజేపీతో కలిసి ఎన్నికల కమిషన్ ఎన్నికల్లో చోరీకి పాల్పడుతోందని ఈ సందర్భంగా రాహుల్ ఆరోపించారు. మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో మంచి సీట్లు సాధించిన ఇండియా కూటమికి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయన్నారు. 1 కోటి ఓట్లను కొత్తగా చేర్చడమే ఇందుకు కారణమని ఆరోపించారు. ఓటర్ల సమగ్ర జాబితా సవరణ ద్వారా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీకి పాల్పడేందుకు కుట్ర జరుగుతోందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ఆ కుట్రలో విజయం దక్కకుండా ఇండీ కూటమి అడ్డుకుంటుందని తెలిపారు. ये संविधान को बचाने की लड़ाई है. पूरे हिंदुस्तान में आरएसएस और बीजेपी संविधान को मिटाने की कोशिश कर रहे हैं. हर चुनाव में नरेंद्र मोदी जी बीजेपी जीतती है. जहां भी देखो चुनाव होता है ये जीतते हैं. इलेक्शन कमीशन ने मुझसे एफिडेविट मांगा और किसी से एफिडेविट नहीं मांगा. हमने उनसे सीसीटीवी जो वीडियोग्राफी है वो मांगी, मना कर दी. हिंदुस्तान में विधानसभा के चुनाव, लोकसभा के चुनाव चोरी किए जा रहे हैं. साजिश ये है कि बिहार में एसआईआर करके नए वोटरों को जोड़कर, वोटरों को काटकर ये बिहार का चुनाव चोरी करें. ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో హర్యానాలోని గురుగ్రామ్లో ఎల్విష్ యాదవ్ ఇంటి వద్దకు 3 దుండగులు మాస్కులు ధరించి బైక్పై వచ్చి సుమారు 30 రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఫోరెన్సిక్ బృందాలతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. దాడి జరిగిన సమయంలో ఎల్విష్ ఇంట్లో లేడని, అతడి కుటుంబ సభ్యులు, కేర్టేకర్ ఉన్నారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యాంశాలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు అపార నష్టం. పెన్గంగలో పెరుగుతున్న నీటి మట్టం, వరద నష్టంపై మంత్రి జూపల్లి సమీక్ష. సంగారెడ్డి జిల్లాలో సింగూరు ఎడమ కాల్వకు గండి, నీట మునిగిన పంట పొలాలు, తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర్ ఆదేశం. ఎన్టీఆర్ జిల్లాలో తగ్గని మున్నేరు వరద ఉధృతి, పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలని ప్రజలు, అధికారులకు సూచన. ఇరవై 24 గంటల్లో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం,
ఉత్తర కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్, సీమ జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని అంచనా. జమ్మూ కాశ్మీర్ కఠువాలో మేఘ విస్ఫోటనం, పోటెత్తిన ఆకస్మిక వరదలు, 7 మృతి, దెబ్బతిన్న రైల్వే ట్రాక్, జాతీయ రహదారి. బీహార్లో రాహుల్ గాంధీ ఓట్ అధికార యాత్ర, బీజేపీ ఆర్ఎస్ఎస్లపై విమర్శలు, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు యత్నిస్తున్నట్లు ఆరోపణ. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు రెట్టింపు లబ్ధి, సహకరించాలని రాష్ట్రాలకు ప్రధాని సూచన. ఢిల్లీలో 2 హైవేలు ప్రారంభం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.